education. I'm inspired by the BJP movements and thoughts and the decisions taken in BJP. I do want to do some service along with the party leaders to help the society and the party in a big way, and I shall do justice to the honor given to me today. Thank you so much, madam. Thank you so much. I'm very honored to be here. Actually, I came for Sri Lakshmi and I will do anything for Sri Lakshmi, and at the same time I will do anything for Dr. Narendra Modi sir. Thank you very much for accepting me. ఇందాక నేను ఒక విలేకరుడు అడిగాను ఎందుకు బీజేపీ అని. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారి పైనుంచి కింద క్యాడర్ ఎవరు చేసుకున్నా కూడా మచ్చలేని నాయకులు ఉన్న పార్టీ ఇండియాలో ఇది ఒకటే. మా ఉద్దేశం ఏ పార్టీ చూసినా స్కామ్ ఉండే మీ పార్టీ అందరికి ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్లో నేడాలందరినీ చూడండి, ఎవరి పేరు మీద కూడా ఏ మచ్చ లేదు, ఎలాంటి అట్లా సిస్టమేటిక్ వేలో వెళ్తున్న పార్టీ ఇది. అందరికీ గౌరవించుకుంటూ వెళ్తున్న పార్టీ. అందుకని వీఆర్ ఇన్స్పైర్డ్, వీఆర్ అబ్జర్వ్డ్. అండ్ మా పశ్చిమ నియోజకవర్గం సుగుణా చౌదరి గారు చూసుకుంటే, పురంధేశ్వర గారిని చూసుకుంటే, మా అబ్బాయి అడ్వల్ గారిని చూసుకుంటే అందరూ మా ఇన్స్పిరేషనే. సో వీ లైక్ టు జాయిన్ దిస్ పార్టీ అండ్ జాయిన్. థ్యాంక్ యూ. నా ఓటర్లుగా నన్ను గెలిపించినందుకు, మీరు వచ్చి మా పార్టీలో చేరినందుకు చాలా సంతోషం. ఇంకా చాలామందిని కూడా మీరు భారతీయ జనతా పార్టీలో తీసుకురావాలని చెప్పి, మరియు మొన్న ఏదైతే ఒక 50,000 ఓట్లు మనకు కాకుండా పడినవాళ్ళు, ఆ 50,000 మందిని కూడా మన సైడ్కి తీసుకురావాల్సిన అవసరం, బాధ్యత మనకి ఎంతైనా ఉంది. దయచేసి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీరామ్ గారు ఉన్నారు, పెద్దలు అందరూ ఇక్కడ వేదిక మీద ఉన్నారు. వారందరికీ, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా పవన్ గారు, శ్రీదేవి గారు, మరి వారి సహచర బృందం అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సందర్భంలో వారందరినీ నేను సాదరంగా కేవలం కార్యకర్తలుగా ఉండిపోవటం కాదు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పి మీ ద్వారా వారందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. మనందరికీ తెలుసు, ఇందాక పవన్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు, ఈరోజు రాజకీయ క్షేత్రంలో మచ్చలేనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి వారు ఇందాక తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు ఇంచుమించుగా, రేపు జూన్కి 11 అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారి మీద కావచ్చు, లేదా వారి సహచర మంత్రి బృందం మీద కావచ్చు, ఎవరు కూడా వేలెత్తి చూపలేనటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. 2014వ సంవత్సరానికి ముందు ఏదైతే మనం స్కాముల పర్వంగా చూసామో, 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టిన తర్వాత స్కీముల పర్వాన్ని మనం దేశంలో చూస్తున్నాం. దేశంలో మన భారత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావన, ముందుగా పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని అనేక పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం కనుక ఇవాళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఒక మచ్చలేని పార్టీగా, దేశానికి ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించినటువంటి సందర్భంలో, అది మాత్రమే కాకుండా దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి ఆత్మస్థైర్యం, ధైర్యం కలిగిన ఒక నాయకత్వం ఉన్నటువంటి పార్టీగా వాళ్ళ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నటువంటి సందర్భం. మొన్ననే మేము సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము పరిపూర్ణం చేసుకున్నాం. ఆ సందర్భంలో కూడా ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ మాకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, నరేంద్ర మోడీ గారు రాబోయే 15-20 సంవత్సరాలు ఇంకా వారు ప్రధానిగా భారతీయ జనతా పార్టీ దేశానికి తన స్థిరమైనటువంటి ఒక మంచి పాలన, సుపరిపాలన అందించే దిశగా ఉండాలి, అడుగులు వేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసినటువంటి నేపథ్యం కనుక ప్రజల్లో నుండి అటువంటి మంచి స్పందన వస్తున్నది అంటే ఎంత మంచి పాలన దేశానికి మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అందిస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ మధ్యనే ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించారు. అంటే ఇప్పుడు సంవత్సరం కావస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు మనం నిర్వహించినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఎంత శాతం ఓటు వస్తుంది అనేటువంటి అంశం మీద వారు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో మనకు తెలియవచ్చినటువంటి విషయం ఏమిటంటే, మొన్న ఎన్నికల్లో 49% భారతీయ జనతా పార్టీకి ఎన్నికల ఓటర్ శాతం వచ్చినట్లయితే, ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు నిర్వహించినట్లయితే 52% ఓటు భారతీయ జనతా పార్టీకి వస్తుందని సత్యం.
అంటే ప్రజల్లో ఏ మేరకు భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆ అభిమానం గౌరవం పెరుగుతున్నదో మనకందరికీ కూడా దీని మాధ్యమంగా అర్థమయ్యేటువంటి విషయం. కనుక ఇవాళ అదే దిశగా ఆ రకమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ, దేశానికి ఒక సుపరిపాలన అందించేటువంటి పార్టీగా గుర్తించి, ఒక మంచి నాయకత్వం గల పార్టీగా గుర్తించి ఇవాళ మరి శ్రీదేవి గారు కావచ్చు, పవన్ గారు కావచ్చు, శ్రీలక్ష్మి గారు కావచ్చు, వారందరూ కూడా ఇవాళ పార్టీలోకి స్వచ్ఛందంగా వచ్చి చేరడం జరిగింది. ఇది చేరిక పర్వం అనేది ఇంతటితోటి ఆగదు. ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు, మేము భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలుగా చేద్దామని చెప్పి వారు ముందుకు రావడం జరుగుతున్నది. ఇందాక సుజనా చౌదరి గారు చెప్పినట్లుగా 50,000 ఏదైతే అటుపోయాయో ఖచ్చితంగా 50,000 ఇటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం మనందరికీ తెలుసు. పోలవరానికి ఏ రకమైనటువంటి సహకారం అందించారు, 15,000 కోట్లు. అమరావతికి 12,500 కోట్లు అందివ్వడం జరిగింది. అది కేవలం ఏడీబీ మాధ్యమంగానే. ఇప్పుడు హడ్కో కింద అదనంగా ఇంకొక 11,000 కోట్లు, 4,800 కోట్లు పంచాయతీ రాజ్కి ఇవ్వడం జరిగింది. 7,000 పైచీలకు ట్యాక్స్ డెవల్యూషన్లో రాష్ట్రానికి రావడం జరిగింది. మరి నిన్న మొన్న బడ్జెట్లో కూడా మనం చూసుకున్నాం. ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కింద దగ్గర 2 లక్షల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ఇప్పుడే కాదు, ఆది నుండి కూడా రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి ప్రతి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహకారం ఉన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక ఇవాళ అటువంటి మంచి పాలన అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి విశ్వసిస్తూ సోదరిమణి శ్రీలక్ష్మి గారు అదేవిధంగా పవన్ గారు, శ్రీదేవి గారు వారందరూ కూడా పార్టీలో చేరినటువంటి సందర్భంలో కండువాతో పాటు బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు అంటే పార్టీని ఏ మేరకు మనం ఇప్పుడున్నటువంటి కార్యకర్తలతో ఇమిడిపోతూ మీరు పార్టీని బలోపేతం చేస్తారనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మీరు అందరూ కూడా దృష్టి కేంద్రీకరిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి వారందరినీ కూడా సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను.